మొన్నేమో కాశీలో డబ్బులు పెట్టినట్టున్నారుగా, అందుకనేమో. మన శ్రీలంక అవి ఎవరి ద్వారానో వెళ్ళారట. అవును, వాళ్ళుటే ఇప్పుడు అక్కడ ప్రతిష్ట చేసేది. వాళ్ళు శివలింగాలన్నీ ప్రతిష్ట చేయించేది అందరి చేత వాళ్ళుట అసలు వాళ్ళు. అందుకని ఆ పరిచయం మీద వీళ్ళకి కూడా చెప్పుంటారు. అదే అవును, డబ్బులు కట్టాలి. అక్కడ మొత్తం వాళ్ళే రెడీ చేస్తారు. డబ్బులు ఇవ్వడమే మనం. ఆ శివలింగం ఇద్దరికి ఇచ్చి పెట్టిస్తారు. కింద పేరు అక్కడేమో కోట్లింగాలు దాంట్లో అంతే. అదే ఇక్కడ కోట్లింగాలు డబ్బులు పెడితే మనం మన పేరు మీద ఒకటి చేస్తూ ఉంటారు కదా. అవును, చెప్పేసాను మేము రాలేండి. అదేలే శ్రీలక్ష్మికి నేను మర్చిపోయాను అసలు తన గురించి. ట్రైల్ చేసుకుంటుంది, మరి తీసుకొస్తే ఇబ్బంది కదా, అందుకని ఇప్పుడు ఎప్పుడో చూసుకోండి వెళ్దాంలే అంటుంది అమ్మ. కాస్త చల్లబడుతుంది కదా. అప్పుడు డాడీ అదే అన్నారు, ఏంటి అంత పెద్ద హాల్ తీసుకున్నావు 400కి, ఇప్పుడు ఏంటి 2000 రూమ్ కానీ. డాడీ ఏమో పోనీ ఆయన్ని ఫోన్ చేయి, నీ దగ్గర నెంబర్ ఉంది కదా సుబ్బారావు గారికి అన్నారు. ఇప్పుడు అక్క వాళ్ళైనా ఆయన ద్వారానే రూమ్లు ఎప్పుడు బుక్ చేసుకునేది. అక్క వాళ్ళు చెప్పారంటే 2000 ఆయన చెప్పుకునే ఉంటాయి కదా. అవును, పెంచాక బాగా. శివరాత్రికి రూములు ఉండవని ఆయన ద్వారా బుక్ చేయించుకున్నారు. ఏమో మరి కార్తీక మాసంలో వెళ్తారు వాళ్ళ డాడీ ఉంటారుగా తోడు, భయం ఉండదులే కానీ ఎక్కడికి వెళ్ళడానికి. అవును, డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి ముగ్గురు అనేసారు. పోనీలే కానీ వీళ్ళందరూ వస్తానంటే కనుక్కుని ముందుగా టికెట్లు బుక్ చేయించుకుని ఎవరో ఒకరి చేత. అదే మనకి ఎప్పుడైనా ఒకటే వాళ్ళందరినీ కలుపుకోమని. అదే
అంటే మా అమ్మ నాన్న పెట్టుకున్నాను. అదే అది అడుగు అత్తనే ముందు మళ్ళీ పెట్టేస్తా. నేను చిన్నపెద్ద ఫోన్ చేస్తాను నాకు అడుగు. అదే అదే నేను దుర్గా సారీస్ అంటే నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు రాంగ్ నెంబర్ అన్నారు నెట్లో చూసి. ఇందా పెద్దతను చేసినప్పుడు నెంబర్ ఉంటే పెట్టమన్నాం, వాళ్ళు వెళ్తారు కదా రెగ్యులర్గా అని. నెంబర్ ఉంటే పెట్టమంటే పెడతానని పెట్టలేదు. మరి పెద్దతేమో సాయి దుర్గా అని చెప్పింది. నేనేమో మనం ఉట్టి దుర్గా శారీస్ అని పెట్టితే వెళ్ళిపోయామా. వచ్చింది, నేను ఉట్టి దుర్గా శారీస్ అనే కొట్టే ఆ రోజు. ఉట్టి దుర్గా శారీస్ అనే ఉంది. అవును అదే నెట్లో ఉన్న నెంబర్కి పొద్దున్న చేశాను నేను. చేస్తే మా వాళ్ళు ఎవరికి ఎక్కడ షాపులు లేవండి, మా షాపే మాది విడిగా అంటుంది. మరేంటో మరి అవును మనం వెళ్ళాక ఆ రోజు. అవును ఆ రోజు ఇక్కడ సరోజ్ బీచ్ వెళ్ళాం. ముత్యాలం పాడని ఉంది అదే కదా. అదేలే సత్యనారాయణపురం ముత్యాలం పాడు అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఏమిటో ఇక్కడ నాకు అర్థం కాదు, అన్నీ అలాగే చెప్తారు పేర్లు. అన్నీ ముత్యాలంపాడు కామ సత్యనారాయణపురం అని ఉంటాయి ఇక్కడ. ఇగో ఇక్కడ ఉంది చల్లపల్లి వారి స్ట్రీట్, సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, విజయవాడ అని ఉంది. ఉట్టి దుర్గా శారీస్. అదే మా చిన్నమావయ్య వాళ్ళు మొన్న మీ నుండే చీరలు తెచ్చుకున్నారు, అక్కడ బాగున్నాయి అన్నావు కదా.